మరి అసలు వాళ్ళు మాట్లాడేది ఏంటిది? ఓ దీంట్లో ఇదైంది అంటే, దీంట్లో ఇదైందంటే 1700కి ఏం కావాల్సి ఉండే? 1700కి ఏం కావాల్సి ఉండే? భారతదేశంలో జరిగిన ఏ ఆక్షన్లో కూడా ఇంత రేటు రాలేదు. మేము దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఒక పెద్ద మనిషి అంటాడు, ఎవరు ఆయనకట 216 రూపాయలు ఏదో అగ్రిమెంట్ అయిందట. ప్రభుత్వం ఇన్వాల్వ్ అందులో. అసలు ఎవరికేం సంబంధం? మేము గత ప్రభుత్వానికంటే 20% ఎక్కువ ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చింది. ఇది మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసలు ఇంకో ఏమంటాడు, 1000 కోట్లు అడిగింది ఒక ముఖం. అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ 200 కోట్లు ఇప్పటి వరకు. ఇందులో ఆయన 1000 కోట్లు తీసుకుని ఈయన 1000 కోట్లు తీసుకుంటున్నాడు. ఎవరు ఏం తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం, రూల్ ప్రకారం జరిగిన విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ విషయంలో మరి పూర్తిగా పారదర్శకంగా మేము వ్యవహరిస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా అంటే ఉదాహరణకి ఎన్ని విషయాల్లో అబద్ధాలు చెప్పినో చెప్తా మీకు. ఇలా పొద్దున కేటీఆర్ గారు కేంద్రీయ బండారు బ్లాక్ లిస్ట్ అయింది, మీరు ఎట్లా చిన్ను అంటారు. బ్లాక్ లిస్ట్ చేసింది మీ ప్రభుత్వంలో, బ్లాక్ లిస్ట్ని తీసేసింది మీ ప్రభుత్వంలోనే. ఆ లెటర్ కూడా ఇక్కడ కాపీ ఉంది నా దగ్గర. మేము ప్రభుత్వం ఏర్పడే నాటికి వాళ్ళకి బ్లాక్ లిస్ట్ లేదు. మరి ఈ విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ, సన్నబియ్యం విషయంలో కానీ, ప్యాడీ ఆక్షన్ విషయంలో కానీ పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఉదాహరణకి మహేశ్వరుడు ఏమంటాడు, అసలు ప్యాడీ ఆక్షన్కి అసలైన ధర 2223 ఆయన చెప్పిన ఫిగర్ రైట్. ఈ రెండు పార్టీలకు మేము చెప్తున్నాం 2223కే ఇచ్చేస్తాం, మొత్తం దాన్ని పికప్ చేసుకోండి. మీరే తీసుకున్న ధరకి. మేము అంటే మీరు వదిలిపెట్టిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తూ, ఈ సెక్టర్లో కొంత రిఫార్మ్స్ తీసుకొస్తూ, ఈ సెక్టర్లో కొంత క్లీనప్ చేసే ప్రయత్నం చేస్తే మరి నా మీద వ్యక్తిగత అక్కసో, లేకపోతే ఒక ఆయనకి వాళ్ళ పార్టీలో చాలా ఓవర్ స్పీడ్గా ముందుకు పోవాలనుందో మరి అవన్నీ నాకు తెలియదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం పూర్తిగా సత్యదూరమైన విషయాలు, కంప్లీట్ లైస్. ఈ విషయంలో మీరు ఏమన్నా ఇంకా అడగదలుచుకుంటే చెప్పండి. సరే చూడండి, నేను వాళ్ళు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. మేము వచ్చే నాటికి కేంద్రీయ బండారికి బ్లాక్ లిస్టింగ్లో తీసేయబడ్డది. సరే అవన్నీ ఇప్పుడు మాకెందుకు? అరే నేను చెప్పిన లెటర్ ఇస్తా ఉంటాను కదా మీకు. ఏడబెట్టినో ఏమో కానీ నేను మీకు లెటర్ ఇస్తే వాళ్ళే పెట్టి వాళ్ళే లిఫ్ట్ చేసిండ్రు. సరే ఏదో విషయంలో వాళ్ళు సరే తెలంగాణ ఒక ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి యూనిఫామ్స్ ఏదో సప్లై చేయలేదని బ్లాక్ లిస్ట్లో పెట్టారట. తర్వాత వాళ్ళు అప్పీల్ చేసుకుంటే సరే ఇక అయిపోయిందే, ఈసారి బ్లాక్ లిస్ట్ రివోక్ చేస్తున్నాం, మీరు సప్లై చేయండి అని ఇచ్చారు. తెలియకుండొచ్చు, అందుకే మాట్లాడాము. ఎట్లా బ్రదర్, సన్న బియ్యం ఒక్క గింజ కొనలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. ఇక అది దాంట్లో కూడా లెక్కలేసి ఇట్లా జరిగి 350 కోట్లు ఇదో పిండు, 100 కోట్లు ఆయన తీసుకుండు. మరి నేనేమంటున్నా, ఒక్క గింజ సన్న బియ్యం కొనుగోలు చేయలేదు. ఓకే గతంలో ఎప్పుడూ లేని విధంగా మేజర్ మిల్లర్స్ ఎవరైతే డిఫాల్టర్లు ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టడం జరిగింది. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం జరిగింది. 43 మీద పెట్టింది.
ఓకే 43 మంది మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం జరిగింది, కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. మరి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటూ మీకు చెప్పాలి మిత్రమా, గతంలో ఒక్కసారి కూడా ఇట్లా యాక్షన్ తీసుకో